యూపీఎస్సీలో కూడా ఐఏఎస్ అవ్వాలనేది కోరిక అయితే చాలా మందికి ఏమవుతుంది ఆ డ్రీమ్ లో పడిపోతున్నారు. ఎవరినో కలెక్టర్ ఎవరినో ఎస్పీని చూస్తారు. ఎగ్జాంపుల్ విశాల్ గున్ని లాంటి వారు, అనుదీప్ దుర్షెట్టి సార్ లాంటి వారు. ఇట్లా ఆఫీసర్స్ వీళ్ళ రీల్స్ షార్ట్స్ ఇవి చూసి నేను కూడా అలా అవ్వాలి అని మోటివేట్ అవుతుంటారు. కానీ యాక్చువల్ గా మన పర్సనాలిటీ పబ్లిక్ సర్వీస్ కి ఐఏఎస్ సర్వీస్ డిమాండ్ చేసే క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా? ఒక స్టూడెంట్ ఏంటంటే జస్ట్ డ్రీమ్ తో వస్తారు, ఒక స్టూడెంట్ ప్లాన్ తో వస్తారు. లాట్ ఆఫ్ డిఫరెంట్. కరెక్ట్, పర్ఫెక్ట్. డ్రీమ్ తో వచ్చే వాళ్ళు ఏంటంటే మనం నార్మల్ గా చెప్పాలంటే మోజు. అంటే అరే అదే బాగుంది, కొత్త బైక్ వచ్చింది బాగుంది, కొత్త ఫోన్ వచ్చింది బాగుంది, అందరి దగ్గర ఐఫోన్ ఉంది, మనం కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి మోజ్ అది డ్రీమ్ తో వచ్చేవాళ్ళు. దే డిడెంట్ ప్లాన్ ఎనీథింగ్. అంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, టెస్ట్ సిరీస్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, నేను ఎక్కడ చదవాలి, నా గ్రాస్పింగ్ పవర్ ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నేను కన్సిస్టెంట్ ఉంటానా లేకుంటే లేజీ ఫెయిల్ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళగలుగుతానా, ఒకవేళ ఇబ్బంది వస్తే ఫేస్ చేయగలుగుతానా, ఇన్ని ఆలోచించాలా.